గారిని తీసుకురావాలని కొంతమంది అంటున్నారు. సో ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నావా రాంగ్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ తీసేయటం ఎవరి వల్ల కాదు. నారా లోకేష్ని పెడితే పెట్టవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని తీయలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే తీయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అవసరమైతే ఇవాళ నేను అంటున్నానని కాదు, సనాతన ధర్మం కానీ దేశభక్తి కానీ మన రెండు రాష్ట్రాల కోసం కానీ ఆయన చాలా పోరాడుతున్నాడు. ప్రతి ప్రజానికానికి తెలుసు. అది ఎవడైనా సనాతన ధర్మం గురించి కానీ హిందూయిజం గురించి కానీ ఎవడైనా మాట్లాడా? ఇన్నాళ్ళు ఏ హీరోలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ యొక్క స్వార్థాల కోసం తప్ప నిజాయితీగా రాష్ట్రం కోసం దేశం కోసం ప్రజల కోసం కష్టపడే నాయకుడు నాకు తెలిసిన ఈ వయసులో ఎవడు రాడు లేడు, ఒక పవన్ కళ్యాణే. అది అదే ఈ డిప్యూటీ సీఎం హోదాకి నారా లోకేష్ ఎలిజిబులా కాదా? నారా లోకేష్కి టంగు లేదని తెలుసు, టంగు కావాలి. అర్థమైందా? కష్టపడే గుణం కావాలి. రాజకీయాలు కాదు కావాల్సింది, ప్రజాసేవ కావాలి. ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఇక్కడ 100 కోట్లు 150 కోట్లు ఆయన సినిమాకి ఇస్తారు. అట్లాంటివి కూడా వదులుకుని ఇవాళ రోడ్లు వేస్తున్నారు. అక్కడ ప్రతి సమస్య రోడ్డు మీద వెళ్తుంటే ఎట్లాంటి పేదవాళ్ళైనా సరే ఎవరైనా కారు ఆపితే ఆగి ఆ సమస్యకు సంబంధించిన పారాలు తీసుకుని వెంటనే ఎవడైనా ఉన్నాడు అనకూడదు, కానీ ఏ రాజకీయ బూతులు కూడా వస్తున్నాయి. అట్లాంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన. ఎన్నాళ్ళ నుంచో విప్లవ భావాలతో పుట్టాడు, దేశభక్తితో ప్రజాసేవ చేయాలని ప్రజల కోసం వచ్చిన ఏకైక నాయకుడు. అది మీకు తెలుసు, మీకు కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీడియాకి దయచేసి ఆయన గురించి చెప్పండి, చెయ్యండి. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా కాపాడుకుందాం. అది నేను ప్రత్యేకించి కోరుకుంటున్నా. ఈ మాట వేరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళే అంటున్నారు. సో ఈ ఇష్యూ వల్ల ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉందా పార్టీల మధ్యలో? వాళ్ళు ఉంటారండి, చెంచాగాళ్ళు ఉంటారు. అర్థమైందా? అది ఎలాగంటే మేరుబాణిగాళ్ళు ఉంటారు. ఏదో డప్పు కొట్టుకోవాలి కదా, వాళ్ళ పదవులు వాళ్ళు ఇది అయ్యో కాపాడుకోవటం కోసం ఏదో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. నిన్నటి దాకా వర్మగాడు, రియల్గా వర్మగాడు లేకుండానే ఆయన అక్కడ గెలిచేవాడు. ఆడ ఒక పుల్ల పెడతాడు, ఆ శ్రీనివాసరెడ్డి గాడు ఏదో పుల్ల పెడతాడు. ఇంకా ఇదిగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనగోడి రాధాకృష్ణ. ఒరే మీ పార్టీని కాపాడుకుంటారా, కూటమిని కాపాడుకుంటారా? దయచేసి ఇలా పుల్లలు పెట్టి పవన్ కళ్యాణ్ అట్లాగా, లోకేష్ ఇట్లాగా, చంద్రబాబు నాయుడు అట్లాగా ఇట్లాంటి కెలక్కండి. అర్థమైంది? ఎంతో వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం. 5 ఏళ్ల నుంచి ఏదో చేస్తున్నారు పనులు కష్టపడి. అక్కడ కులం లేకుండా, మతం లేకుండా, ఏ ప్రాంతీయ భేదం లేకుండా అంతా డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసే టైంలో మీకేంటి? ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోతే ఏం చేసేస్తాడు? ఆయనకు ఉండాల్సిన ఐటీ శాఖ, ఆయన శాఖలు ఆయనకు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కాదు, ఆయనకి ఏ పదవి కూడా అక్కర్లేదు. అర్థమైందా? పదవి లేకుండా కూడా ప్రజాసేవ చేయగలిగే గట్స్ ఉన్న నాయకుడు ఆయన. అది ఒకటి గుర్తించుకోండి అందరూ. ఈయన తీసేద్దాం, ఆయన పెట్టేద్దాం ఏంటి అది? ఇక్కడ రాష్ట్రాన్ని గెలిపించాడు, అక్కడ దేశాన్ని గెలిపించాడు. ఇవాళ ప్రతి ఒక్క మనిషికి ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ ఒక మంచి లీడరు, మంచి నాయకుడు, ముఖ్యమంత్రి కావాలి అని కేతిరెడ్డి లాంటి వాడు కూడా అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆయన్ని. అట్లాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? దయచేసి ఆయన గురించి ఎప్పుడు ఏ బ్యాడ్గా అనుకోవద్దు, బ్యాడ్గా చెప్పొద్దు, బ్యాడ్గా చేయొద్దు. ఆయన ప్రత్యేకమైన నాయకుడు, ప్రజానాయకుడు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో మీకు చెప్పాలంటే 100కో 1,00,00,000 ఒక దేవుడు లాంటి మనిషి పుడతాడు. అట్లాంటి దేవుడు పుట్టాడు. దయచేసి ఆ దేవుడికి మనందరం సపోర్ట్ ఉండి మన రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం అని ప్రత్యేకించి కోరుకుంటున్నాం.